హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో అన్ని జట్ల కెప్టెన్సీలు ఎవరెవరు ఉండబోతున్నారు, అదేవిధంగా ఇంత ముందుకు ఎవరు ఉన్నారు అనే పూర్తి డీటెయిల్స్తో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మార్చ్ 23 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. అదేవిధంగా మే 29 వరకు ఈ ఐపీఎల్ జరగనుంది. అందులో భాగంగానే ఐపీఎల్లో వచ్చేసరికి 10 జట్లు పాల్గొని ఉన్నాయి. 10 జట్లు వచ్చేసరికి కొందరు ప్లేయర్ రిలీజ్ చేయడం జరిగింది, కొందరు ప్లేయర్ కొనుగోలు చేయడం జరిగింది. మినీ వేలం తర్వాత కూడా కొంతమంది ప్లేయర్ చేంజ్ అవ్వడం జరిగింది. అయితే ఆ ప్లేయర్ల లిస్ట్, జట్ల లిస్టు తెలుసుకోవాలంటే మా ఛానల్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. అయితే ఐపీఎల్ 2024లో కొంతమంది జట్ల యొక్క కెప్టెన్లు మార్చడం జరిగింది, కొంతమందిని కొత్త వాళ్ళను కూడా చేర్చడం కూడా జరిగింది కెప్టెన్స్ జాబితాల్లో. అందులో వచ్చేసరికి ముందుగా మనం తెలుసుకోవాలంటే చెన్నై సూపర్ కింగ్ జట్టు మేనేజ్మెంట్ మాత్రం అయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కెప్టెన్స్ మార్చలేదు. మధ్యలో ఒక సీజన్లో జడేజా కానీ మన ధోనినే రావడం జరిగింది. ఇప్పుడు వచ్చే సీజన్ కూడా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ చేసే అవకాశం అయితే ఉంది. రీసెంట్గానే మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2024 కోసం ప్రాక్టీస్ చేస్తున్న వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం జరిగింది. దీంతో ఐపీఎల్ 2024 సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ఆడుతున్నాడు, అతనే కెప్టెన్ చేయబోతున్నాడని కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వచ్చేసరికి మన రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యా నియమించడం జరిగింది ముంబై మేనేజ్మెంట్ అయితే. ఈ నిర్ణయంతో ముంబై మేనేజ్మెంట్ అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రం అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం జరిగింది. అత్యుత్తమ కెప్టెన్లో మన రోహిత్ శర్మ ఒకడు తప్పక ఉంటాడని ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టును 5 సార్లు ఛాంపియన్ నిలిపిన కెప్టెన్సీని తొలగించడం పైన అయితే మేనేజ్మెంట్ మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అయితే మేనేజ్మెంట్ వచ్చేసరికి రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేసింది, ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ గత సీజన్లో వచ్చేసరికి డేవిడ్ వార్నర్ కెప్టెన్గా చేయడం జరిగింది. అంటే గత సీజన్లో మన రిషబ్ పంత్కి యాక్సిడెంట్ కారణంగా డేవిడ్ వార్నర్ను కెప్టెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సీజన్లో రిషబ్ పంత్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఒకవేళ కెప్టెన్సీ ఇస్తారా ఇయ్యారా అనే విషయం అయితే క్లారిటీ అయితే లేదు. ఒకవేళ ఇస్తే మాత్రం అయితే రిషబ్ పంత్ కెప్టెన్సీ చేస్తాడు ఫుల్ ఫిట్నెస్ సాధిస్తే. లేకపోతే యథావిధిగా డేవిడ్ వార్నర్ కొనసాగించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్ నుంచే కానీ ఫస్ట్ నుంచే కానీ కెప్టెన్లు మారుస్తూనే ఉంది. గత సీజన్లో వచ్చేసరికి మార్కరం వహించాడు, కాకపోతే ఈ సీజన్ వచ్చేసరికి ప్యాట్ కమిన్స్ కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గత వరల్డ్ కప్లో ప్యాట్ కమిన్స్ అద్భుతమైన కెప్టెన్సీతో వరల్డ్ కప్ గెలవడం జరిగింది మన ఇండియాలో జరిగిన వరల్డ్ కప్లో. అదేవిధంగా ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్న ఐపీఎల్ కోసం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ జట్టు వచ్చేసరికి ప్యాట్ కమిన్స్నే జట్టు కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది. దాని సంగతిగా ప్రణాళిక కూడా చేసినట్లయితే అందుతుంది. అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. ముందుకైతే మార్కరం చేసేవాడు మన సన్ రైజర్స్ కెప్టెన్గా. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వచ్చినట్లయితే నితీష్ రాణా వచ్చేసరికి ఐపీఎల్ 2023లో కెప్టెన్సీ వహించాడు. అయితే ఈ సీజన్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వహించే అవకాశం ఎక్కువగానే ఉంది. అంతే గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ దూరం అవడంతో నితీష్ రాణా కెప్టెన్సీ ఇచ్చారు. మరి ఈ సీజన్కి వచ్చేసరికి మరి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వహిస్తాడు. అదేవిధంగా రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చిన సంజు శాంసన్ యథావిధిగా కెప్టెన్సీ కొనసాగించే అవకాశం అయితే ఉంది. సంజు శాంసన్ మార్చే ఉద్దేశం మేనేజ్మెంట్ కూడా లేదు, రాజస్థాన్ మేనేజ్మెంట్ కూడా లేదు. ఆ తర్వాత వచ్చినట్లయితే గుజరాత్ టైటాన్స్లో వచ్చినట్లయితే శుభ్మన్ గిల్ కెప్టెన్సీగా వహిస్తున్నాడు. శుభ్మన్ గిల్ను రీసెంట్గానే గుజరాత్ టైటాన్ మేనేజ్మెంట్ వచ్చేసరికి ప్రకటించడం జరిగింది. గత 2 సీజన్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహించడం జరిగింది. స్టార్టింగ్ సీజన్లో కప్పు గెలవడం జరిగింది గుజరాత్ టైటాన్స్. ఆ తర్వాత సీజన్లో ఫైనల్ వరకు వచ్చి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్ చేతిలో ఓడిపోవడం జరిగింది. మంచి కెప్టెన్ వహించిన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ క్రాస్ ట్రేడింగ్ కొనుగోలు చేయడంతోనే ఆ ప్లేస్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ ఈ ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటన్ కెప్టెన్సీగా వహిస్తున్నాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్ విషయాన్ని వచ్చినట్లయితే పంజాబ్ కింగ్ శిఖర్ ధవన్ కెప్టెన్సీ వహించే అవకాశం అయితే ఉంది. గత సీజన్లో కొన్ని మ్యాచ్లు శిఖర్ ధవన్ కెప్టెన్సీ వహించాడు, గాయం కారణంగా కొన్ని మ్యాచ్లు దూరం అవ్వడం జరిగింది. ఈ సీజన్ వచ్చేసరికి శిఖర్ ధవన్ యథావిధిగా కెప్టెన్సీ కొనసాగించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. వాళ్ళకి మార్పు చేసే ఉద్దేశం అయితే లేదని నాకు అనిపిస్తుంది. లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే మన కేఎల్ రాహుల్ యథావిధిగా కెప్టెన్సీ కొనసాగిస్తారు. ఎందుకంటే కేఎల్ రాహుల్
టీమిండియాలో కూడా వైస్ కెప్టెన్ ప్రజెంట్ కూడా వహిస్తున్నాడు. అదేవిధంగా కేరళలో ఐపీఎల్లో లక్నో సూపర్ జాయింట్ కెప్టెన్గా వహించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అతను మార్చే ఉద్దేశం మేనేజ్మెంట్ మాత్రమైతే లేదు. లాస్ట్ అండ్ బట్ లాస్ట్ బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ వచ్చేసరికి ఫ్యాబ్ డ్యూప్లెసిస్ యథావిధిగా కెప్టెన్సీ కొనసాగించే అవకాశం అయితే ఉంది. మరి ఎలాగైనా సరే ఈసారి టైటిల్ గెలవాలన్న లక్ష్యంతోనే ఆర్సీబీ సార్ బరిలో దిగే అవకాశం అయితే ఉంది. ఫ్యాబ్ డ్యూప్లెసిస్ మరి ఈసారి ఐపీఎల్ 2024లో మనకు ఆర్సీబీ కప్ గెలుస్తా లేదా చూడాలి. మొత్తం మీదిగా ఓవరాల్గా చూసుకుంటే 10 జట్లు చూసుకుంటే మాత్రమైతే చాలా వరకు చేంజెస్ అయితే ఉన్నాయి. 2-3 జట్లు తప్ప మిగతా జట్లు కెప్టెన్సీ మాత్రమైతే చేంజ్ చేస్తున్నాయి. మిగతా జట్లు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు అంచనా మాత్రమే. మరి ఐపీఎల్ 2024 వచ్చేసరికి ఏమైనా చేంజ్ అయితే ఎలా ఉంటుంది అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.